హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఓపెన్ గాగ్రాని ఎలా స్టిచ్ చేసుకోవాలో చాలా క్లియర్గా బిగినర్స్కి అర్థమయ్యేటట్టు 5 మినిట్స్లో మనమైతే స్టిచ్ చేసుకోవచ్చు. చూడడానికి ఎంతో అందంగా కనిపించే ఓపెన్ గాగ్రాని 5 నిమిషాల్లో మనమైతే స్టిచ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ ఓపెన్ గాగ్రా కోసం 1 మినిట్ అయితే నేను మాట్లాడతాను. ఓపెన్ గాగ్రా అంటేనే మనకి జేజమ్మ గుర్తొస్తుంది. అదేనండి, అరుంధతి సినిమాలో మన అనుష్క గారు యూజ్ చేసే గాగ్రా చాలా బాగుంటుంది కదా, చూడడానికి కను విందుగా ఉంటుంది. అది ఆ మధ్యలో అయితే మంచి ట్రెండీగా అయితే ఉండే. ఇప్పుడు కూడా ఓపెన్ గాగ్రా అంటేనే చాలా లుక్ అయితే ఉంటుంది. మనము జస్ట్ 80 సెంటీమీటర్స్ బ్లౌజ్ పీస్లో మనము గాగ్రాని రెడీ చేసుకున్నాము. ఇంకా కొద్దిగా పెద్ద సైజ్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది. అలానే శారీతో కూడా మనము ఈ గాగ్రాని స్టిచ్ చేసుకోవచ్చు. కిందకి బార్డర్ వస్తుంది, పైన మనం నెట్టెడ్కి కూడా బార్డర్ ఉంటే ఇంకా అందంగా అయితే ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు ఎవరైనా బిగినర్స్ అయితే మీ పిల్లలకు కూడా మీరు ట్రై చేయండి. చాలా అందంగా ఉంటుంది. కటింగ్ వీడియో మీరు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే తప్పకుండా చూడండి. కటింగ్ చూస్తేనే మనకి స్టిచ్చింగ్ అయితే చాలా క్లారిటీగా అయితే అర్థమైపోతుంది. మీకు ఈ వీడియో చూసాక కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో మనము బ్లౌజ్ అయితే ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడైతే గాగ్రాని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. లైనింగ్ని నేను తీసుకుంటున్నా. కింద ఎడ్జ్ భాగం అయితే మనకు ఉంటుంది కదా, ఆ ఎడ్జ్ని ఇలా డబల్ ఫోల్డ్ అయితే చేసుకోండి. ఒక పావించి మలుచుకోండి, ఇంకొక పావించి మలిచేసేయండి. ఈ విధంగా మలిచేసి డబుల్ ఫోల్డ్ అయ్యాక స్టిచ్ చేసేసండి. అలానే 2 సైడ్లు అయితే మనకు వచ్చాయి కదా, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్, ఆ 2 క్లాత్లకు కూడా స్టిచ్ చేసేసండి. వేసాక గాగ్రా క్లాత్ని తీసుకోండి, ఉల్టా సీదా చూసుకోండి. చూసుకున్నాక లైనింగ్ దానిపైన పెట్టి నడుము దగ్గర అలానే అటు సైడ్ ఇటు సైడ్ మొత్తము 3 సైడ్స్ కూడా స్టిచ్ చేసేసండి. అలా చేసాక మనకి బ్యాక్ సైడ్ క్లాత్ కూడా ఉంటుంది కదా, మనకి డబుల్ క్లాత్ అయితే వచ్చింది కదా, ఈ క్లాత్ను కూడా అదే విధంగా స్టిచ్ చేసేసండి. అలా వేసాక ఒకదానిపైన ఒకటి ఉల్టా సీదాలు చూసుకొని ఇలా అయితే మీరు కుట్టేసేసండి. ఇటు సైడ్ 2 కుట్లు, అటు సైడ్ 2 కుట్లు అయితే వేసేసండి. అలా వేసుకున్నాక మనకి లైనింగ్ని కింద ఫోల్డ్ చేసుకున్నాము. మనకు గాగ్రా క్లాత్ అయితే పీకో వచ్చేస్తుంది. మనకి గాగ్రా అయితే కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చాక మనము నెట్టెడ్ క్లాత్ ఎలా పెట్టాలో చూద్దాం. దీనికి బార్డర్ కూడా ఆల్రెడీ చూపించాను కదా, ఈ బంచ్ పక్కనే మనకి బార్డర్ వచ్చేటట్టు చూసుకోండి. మనకు అక్కడ క్లాత్ని ఆ విధంగా ఫోల్డ్ చేసుకొని, క్లాత్ ఎక్కువ తక్కువ ఫోల్డింగ్ అని అయితే ఏమీ లేదు. ఒక పావించ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ ఎంతైనా ఫోల్డ్ చేసుకోండి. కానీ బంచ్ పక్కనే మనకి లేస్ అయితే రావాలి. మన కిడ్స్ కోసం కాబట్టి నేను చిన్న లేస్ యూజ్ చేస్తున్నా. ఇంకా కొద్దిగా పెద్ద సైజు గాగ్రా అనుకోండి, కొద్దిగా పెద్ద లేస్ యూజ్ చేస్తే బాగుంటుంది. దీనికైతే బార్డర్ పెద్దదైతే బాగుంటుంది. ఇప్పుడు గాగ్రాని అయితే తీసుకుందాం. గాగ్రా ఎంత పొడవుందో ఒకసారి చెక్ చేసుకోండి. గాగ్రా కంటే మనకి బార్డర్ కిందకు వచ్చేటట్టు చూసుకోండి. అలా చూసుకున్నాక కరెక్ట్గా గాగ్రా ఎంత పొడవు ఉంటుందో అంత పొడవుకి కట్ చేసేసండి. నడుము అయితే మనకి గాగ్రాలో తక్కువ వచ్చింది కదా, మనకి ఇక్కడ ఆల్రెడీ కటింగ్ వీడియోలో నేనైతే దీని గురించి చెప్పాను. ఇక్కడ మనకైతే ఫిల్స్ వస్తాయి నడుము దగ్గర, ఎందుకంటే స్ట్రైట్గా మనం క్లాత్ తీసుకున్నాము, బంచెస్ మనకున్నాయని. మనకి ఇక్కడ నేను మార్కింగ్ చేశాను, అంత పొడవు అయితే ఎక్స్ట్రా వచ్చింది కానీ ఆ ఎక్స్ట్రా పొడవు అంతా కట్ చేసుకుందాం. అలానే మనకి ఎంత క్లాత్ అయితే ఉందో అందులో సగంలో ఇంకా సగానికి ఇలాగా కట్లు పెట్టుకోండి. 2 మీటర్స్ ఉందనుకోండి, 1 మీటర్కి ఒక కట్ పెట్టండి, హాఫ్ మీటర్కి ఒక కట్ పెట్టండి. అలా పెట్టాక మనకి ఈజీగా ఉంటుంది. చూడండి, నడుము లూజు మనకి అక్కడ 4 మడతల్లో వచ్చి 5 ఇంచెస్ వచ్చింది కదా, ఇది ఇంకెక్కువ వచ్చింది కదా. ఆ 4 మడతలకి ఎంత అయితే ఉంటుందో అంత ఇది వచ్చేసేయాలి. సమయానికి మనకి నడుము లూజు 20 ఉందనుకోండి, 4 భాగాల్లో 5 ఉంటుంది కదా, ఈ హాఫ్ మీటర్ క్లాత్ అలా 5 ఇంచెస్కి వచ్చినట్టు మీరు ఈ విధంగా ఫిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. చిన్న ఫిల్స్ అయితే పెట్టుకోండి, పెద్ద కుట్టు పెట్టుకోండి. ఏం లేదు, కొద్దిగా లూజు ఉంటే ఇంకొక ఫిల్ వేసేసేయండి, టైట్ అయితే ఫిల్స్ ఇప్పేసేయండి. అలా చేసుకొని మొత్తం నడుము లూజ్ ఎంత ఉంటుందో అంతవరకు అయితే ఫిల్స్ పెట్టేసేయండి. అలా పెట్టాక ఎక్స్ట్రా కొద్దిగా ఒక పావించి ఉంటే కుట్టుల్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు గాగ్రా ఒకసారి ఎంత లెంత్ ఉందో నడుము లూజ్ ఒకసారి చూసుకోండి. చూసుకున్నాక సెంటర్కి అయితే ఒక మార్క్ అయితే చేసుకోండి. మనకి నెట్టెడ్ క్లాత్ ఆ సెంటర్ నుండే స్టార్ట్ చేసుకోవాలి అనే ఒక గుర్తుకి. ఇప్పుడు నెట్టెడ్ క్లాత్కి సెంటర్ భాగంలో ఈ ఎడ్జులకి మనము లేస్ అయితే పెట్టలేదు కదా, లేస్ అయితే ఇటువైపు అటువైపు అయితే పెట్టేసేయండి. ఈ ఎడ్జులకి అయితే మనకి కార్నర్లో ఇలా కట్ అయితే యాపిల్ కట్ లాగా అయితే వస్తుంది, కానీ మనకి అక్కడ బంచ్ ఉంది కదా, బంచ్ కట్ అయిపోతుంది అని చెప్పేసి నేను ఈ విధంగా స్ట్రైట్గానే తీసాను.
ఇప్పుడు అటు సైడ్ స్టిచ్ చేసుకున్నారు కదా, మనకు నడుము లూజ్ వచ్చేసింది. ఇటు సైడ్ అటు సైడ్ బార్డర్ అయితే వచ్చేసింది. బార్డర్ సమానంగా ఉందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత గాగ్రాని తీసుకొని ఆల్రెడీ మనం మార్క్ పెట్టుకున్నాం కదా, ఆ మార్కులో ఈ లేస్ సగంలో మార్క్ ఉండేటట్టు ఆ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసేయండి. గాగ్రాకి ఆ నెట్టెడ్ క్లాత్కి మొత్తం నడుము చుట్టూ జాయింట్ చేసేసేయండి. అలా జాయింట్ చేసి మళ్ళీ ఆ లేస్ అయితే ఎక్కడికి వచ్చిందో ఈ నెక్స్ట్ లేస్ కూడా దాని సగానికి వచ్చేటట్టు చూసుకోండి. ఎందుకంటే కొద్దిగా దూరం పెడితే మనకి ఎక్కువ వెడల్పు అయితే గ్యాప్ అయితే వచ్చేస్తుంది ఫ్రంట్ సైడ్. కాబట్టి ఆ లేసులు అనేవి దగ్గర ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది. నడుము బెల్ట్ కోసం నేను గాగ్రా క్లాత్ని తీసుకుంటున్నా. వెడల్పు అయితే 4 ఇంచీల వెడల్పు తీసుకుంటున్నా. నాకు ఇలా జాయింట్ అయితే నడుము పీస్కి పడింది. చిన్న పీసులు ఉన్నాయి కాబట్టి సింగిల్గా ఒక్క పీస్ ఉంటే మీరు ఒక్క పీస్ని అలా వేసుకోండి. ఇలా జాయింట్ చేసుకున్నాక ఒక సైడ్ అయితే ఇలా 1/2 ఇంచ్ అయితే ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేశాక అటు సైడ్ ఇటు సైడ్ ఎడ్జ్ అయితే మలుచుకోండి. మన గాగ్రా నడుము లూజ్ ఎంత ఉంటుందో దానికంటే 1 ఇంచ్ అయితే తీసుకోండి. ఎక్స్ట్రా తీసుకుంటే మనకి మధ్యలో స్టిచ్ వచ్చిన అటు సైడ్ ఇటు సైడ్ మలుచుకోవడానికి ఆ క్లాత్ని సరిపోతుంది. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే మనకి సెంటర్లో అయితే లేస్ వచ్చింది కదా, మనము బెల్ట్ పెట్టేటప్పుడు సైడ్స్ నుండి అయితే పెట్టాలి. మనం మ్యాక్సిమం లెఫ్ట్ సైడ్ ఎక్కువ హ్యాంగింగ్స్ అవన్నీ అయితే పెడతాం కాబట్టి ఆ లెఫ్ట్ సైడ్ అలా పెట్టండి. బిగినర్స్ అయితే మనకి బెల్ట్ వేసేటప్పుడు పైన వేస్తారు, పైన బెల్ట్ వేసి లోపలికి మలుచుతారు కదా, అలా కాకుండా లోపలనే బెల్ట్ వేసేసేయండి. లోపల వేసేసి బయటికి మలచండి. మీకు కుట్టడానికి కానీ చూడడానికి కానీ చాలా ఈజీగా అందంగా ఉంటుంది. సరేనా? లోపల అయితే ఉల్టా సీదాలు ఒకసారి చెక్ చేసుకోండి. మనం వేసేటప్పుడు ఉల్టాలో చెక్ చేయండి, అది మలిచేటప్పుడు సీదాకు వచ్చేస్తుంది. అలా కరెక్ట్గా మనము స్టార్టింగ్ అయితే ఎక్కడైతే చేసామో ఎండింగ్ కూడా దాని పైనకి రావాలి. స్టార్ట్ చేసిన పైనకి పీస్ రావాలి. అలా వస్తే ఏమంటే మనకి అక్కడ ఓపెన్ చేసినప్పుడు లూజ్ అనేది ఉండకుండా చాలా నీట్గా ఈ విధంగా అయితే మనకి బార్డర్ వచ్చేసింది. చూడండి, చాలామంది ఏం చేస్తారు, బిగినర్స్ అయితే ఏం చేస్తారు, ఆ నెట్టెడ్ క్లాత్ని బెల్ట్గా వేస్తారు. అంత లుక్ ఉండదు. లోపల ఉన్న క్లాత్ని మనం బెల్ట్గా వేస్తే చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనకు అక్కడ ఓపెన్ కాలేదు, ఒకదానిపైన ఒకటి కుట్టాం కాబట్టి ఓపెన్ కాకుండా బెల్ట్ ఉంది అంటే అక్కడ ఓపెన్ అయ్యిందని కూడా మనకు తెలియకుండా ఉంటుంది. నేనైతే ఇలా నాట్స్ క్లాత్ పెట్టేసి హ్యాంగింగ్స్ కూడా పెట్టాను. ఎలాస్టిక్ కూడా మనం పెట్టుకోవచ్చు. కాకపోతే ఇలా హ్యాంగింగ్స్ లేదంటే ఇంత ఇవి ఉంటాయి కదా బంచెస్, అలాంటివి వేలాడదీస్తే లుక్ ఉంటుంది. మనకు బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా వచ్చింది. చూడండి, బంచెస్ అయితే సూపర్ ఉన్నాయి. జస్ట్ 80 సెంటీమీటర్ల క్లాత్లోనే మనకి గాగ్రా చాలా అందంగా అయితే వచ్చింది. 4 ఇయర్స్ అమ్మాయికి అయితే ఇది సరిపోతుంది. పొడవు కూడా ఇంకా ఉంది, బాగుంటుంది. ఫైనల్ లుక్ అయితే గాగ్రా ఈ విధంగా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఈ విధంగా ఉంది. బెల్ట్ ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ వీడియోలో బ్లౌజ్ని నేను స్టిచ్ చేసి చూపిస్తాను. మనకి నార్మల్గా వచ్చే ఫుల్ బ్లౌజ్ కంటే గాగ్రా బ్లౌజ్ కొద్దిగా డిఫరెంట్గా అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ నాట్స్ కూడా వస్తాయి, డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఆ వీడియో నేను నెక్స్ట్ వీడియోగా నేను అప్లోడ్ చేస్తాను. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చుతుందా? ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నా వీడియోస్ని సబ్స్క్రైబ్ కాకుండానే ఎక్కువ టైం చూస్తున్నారు, ఎక్కువ వ్యూవర్స్ చూస్తున్నారు. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్. మీకు ఏ వీడియోలు కావాలి, ఎలాంటి వీడియోలు కావాలంటే అలాంటి వీడియోలే నేను చేసి పెడతాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.